హ్యావియర్స్ ఈరోజు మన మంచి మాట కార్యక్రమంలో క్రియేటివిటీ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటటువంటిది తెలుసుకుందామండి. క్రియేటివిటీ అనేటటువంటిది చాలా ముఖ్యము. క్రియేటివ్ థింకింగ్ అనేటటువంటిది మన మెదడుని బాగా పదునెక్కిస్తుంది. అంతేకాకుండా క్రియేటివ్ థింకింగ్ వల్ల కొత్త కొత్త విషయాలు ఎన్నో ఆవిష్కృతమవుతాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం కాకి నీళ్లు తెచ్చుకోవటం ఈ కథ మనం వింటూ ఉంటాం కదా. నక్క కాకి మాంసం కదా, ఇదంతా మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాము. నువ్వు బాగా పాట పాడతావు అనగానే కాకి నోరు తెరిచేటట్టుకి మాంసం ముక్క కింద పడింది, నక్క తీసుకెళ్ళింది అని చెప్పి కథ చూస్తాము. కానీ అది క్రియేటివ్గా ఉండేటటువంటి కాకి అనుకోండి, అది ఎలా ఆలోచిస్తుంది అని చెప్పినంటే, నువ్వు బాగా పాట పాడతావు అన్నప్పుడేమో ఆ మాంసం ముక్క తీసుకొని తన కాళ్ళ మధ్యలో పెట్టుకొని పాట పాడుతుంది కాకి. నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు అన్నప్పుడేమో తీసి నోట్లో ఆ మాంసం ముక్కను పెట్టుకొని కాళ్ళతో డ్యాన్స్ చేస్తుంది. ఇది క్రియేటివ్గా ఉండేటటువంటి ఒక కాకి. అంటే చూడండి, ఈ కథ చెప్తుంటేనే మనకి ఎంత నవ్వొస్తుందో. అంటే క్రియేటివ్ థింకింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఒక మనిషికి ఏ పనిలో అయినా కానీ అవసరం. ఆ సృజనాత్మకత అనేటటువంటిది కోల్పోవటం వల్లే పిల్లలు ఈ రోజుల్లో మెకానికల్గా తయారవుతున్నారండి. జీవితంలో పిల్లలకే కాదండి, మనకు కూడా క్రియేటివ్గా ఉండటం, డిఫరెంట్గా ఆలోచించడం అనేటటువంటిది చాలా ముఖ్యం. దానివల్ల మనం మంచి సక్సెస్ని పొందగలుగుతాం. ధన్యవాదాలు.